నాకైతే రాజ్యం కావాలనుకుంటున్నాను. మీరు ఎంతమందికి మతం కావాలంటారు చెప్పండి? రాజ్యం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగుంది. సగం మంది ఎత్తాలా వద్దా? ఆయన ఎత్తమన్నాడని మనం ఎత్తితే మనం ఏమైపోద్ది రై, మనం ఎప్పుడు ఎత్తాలనుకున్నప్పుడు ఎత్తుదాం అనుకుని కొంతమంది ఈగో ఫీల్ అవుతున్నట్టున్నారు. సరే పర్వాలేదు, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. మీరు ధైర్యం ఉంటే నేను మతంలో ఉన్నానో రాజ్యంలో ఉన్నానో చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు దైవజనులంతా కష్టపడి మిమ్మల్ని పరలోక రాజ్యం పంపిద్దామని ఆలోచిస్తుంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటారు, ఈ మతంలోనే బతకాలనుకుంటారు. ఎందుకంటే మనకి మతానికి రాజ్యానికి ఉన్న తేడా తెలియదు, మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం తెలియదు. మతంలో బతకడానికి అలవాటు పడ్డవాడు ఎవ్వడు రాజ్యంలో బతకలేడు. అర్థమవుతుందండి? మరి మతం ఏంటి, రాజ్యం ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 100% మంది అన్ని శాఖలో ఎందులో ఉన్నారు చెప్పండి? ఎందులో ఉన్నారు? మతంలో ఉన్నారు. ఎట్లా చెప్తాను చూడండి. ఒకసారి బైబిల్ చదువుదామా? బైబిల్ చదువుదాం ఒకసారి. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని తీసి ఒకసారి చదువుదాం. మీరు అనుకోనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. 25:34. అప్పుడు రాజు